ఇది చాలు, నోటి మాట చాలు, చంపేయచ్చు నోటి మాటతో. వాళ్ళకి కావాలి కత్తులు గొడ్డెళ్ళు అవి ఇవన్నీ. ఇప్పుడు అన్న అంబానీ నన్ను ఒక మాట అనడం పెద్ద విషయం కాదు. నేను అంబానీ అంటే అది చాలా పెద్ద విషయం అవుతుంది. అవును, అంతేగా, కరెక్ట్. నాకన్నా పెద్ద వ్యక్తి నన్ను ఒక మాట అంటే నేను అది పెద్దగా పట్టించుకో. నేను ఆ వ్యక్తిని అన్నా అనుకోండి గలీజ్ ఉంటుంది. అందాక తెచ్చుకున్నారు. అంటే ఇప్పుడు హైదరాబాద్లో దాదాపు ఒక 100 మంది ఉంటారా గోల్డ్ మ్యాన్లు? ఏమో నాకంత అయితే తెలియదు. మేము ఎప్పుడైనా ఫంక్షన్లో వెళ్ళినప్పుడే చూడడం తప్ప ఎంతమంది ఉంటారు అనేది నాకైతే అది లేదు. అంటే గోల్డ్ మ్యాన్ అనిపించుకోవాలన్న అది కూడా నాకు లేదు. మా అమ్మ కోరిక ప్రకారమే ఒకప్పుడు కూడా నేను గోల్డ్ ధరించేవాడిని, చిన్న చిన్న ఆభరణాలు ధరించేవాడిని. మా అమ్మగారు బతుకున్నప్పుడు 22లో చనిపోయారు మా అమ్మగారు. మీ వాళ్ళు అందరూ ఇంతమంది గోల్డ్ మ్యాన్స్, నువ్వు చిన్న ఫంక్షన్ చేస్తే ఇంతమంది గోల్డ్ వేసుకొని వస్తారు కదా, నువ్వు కూడా వేసుకోవచ్చు కదా అని అనేది. ఆమె చనిపోయిన తర్వాత 1 year డిప్రెషన్ నుంచి బయటికి రావడం తర్వాత సరేలే అని చెప్పి నేను కూడా ధరించడం జరిగింది. అండ్ షార్ట్ టైంలో పెద్ద నెంబర్ 1 గోల్డ్ మ్యాన్ అయిపోయినా. అది భరించుకోలేకపోయారు. ఓకే ఓకే. ఏమొస్తా గోల్డ్ మ్యాన్ అవ్వడం వల్ల ఏమన్నా అవార్డులు ఏమైనా వస్తాయా? అట్లా ఏం రావన్నా. నేను చెప్పాను కదా, మా మమ్మీ విష్ ప్రకారం నేను వేసుకున్నా, అది అన్ఎక్స్పెక్టెడ్ గా అలా అయిపోయింది. జర మంచిగా పబ్లిక్ లో. అంటే మమ్మీ ఇట్లా రోల్డ్ గోల్డ్ వేసుకోమని చెప్పిందా? లేదన్నా, ఇది రోల్డ్ గోల్డ్ కాదు. ఎవరు చెప్పారు రోల్డ్ గోల్డ్ అని? ఇది అది 30 కిలో ఉంటది. 30 కిలో ఏముండదన్నా. అరే ఆయన చెప్పింది కదా 750 గ్రాములు ఉంటది అన్న. ఎవరు? మన TV9లో మన గోల్డ్ టెస్ట్ చేసిన అతను చెప్పాడు కదా 750 గ్రాములు ఉంటుంది. 650 grams ఐ థింక్ అని 650 గ్రాములు అయ్యిండొచ్చు. 650 గ్రాములు అంటే చాలా పెద్దది కదా అన్న. మీకు ఇంకో విషయం మీరు ఒకటి అర్థం కావట్లే. ఇంత పెద్ద ఐటమ్ ఉందనుకో, ఒక చిన్న మాట, ఇంత పెద్ద ఐటమ్ ని చేపియాలంటే 1.5 కిలో పడుతుంది ఈజీగా. అదే అంటే 1.5 కిలో పడుతుంది. అయితే ఇది ఎవరైతే చేసే వ్యక్తి ఉన్నాడు కదా, చేద్దాం పర్లేదు ఎంత అయితే అంత కానీ అని చెప్పి నేను అన్నా. ఆయన ఏమన్నాడు, అన్న వద్దు అంత రిస్క్ పని అదంతా చేయకన్నా, ఇప్పుడు నీకు మంచి కళం కావాలి, మంచి డిజైన్ కావాలి, బంగారం దాంట్లో వేయాలి, దానికి తగ్గట్టు నేను చేస్తా. ఎందుకు ఉట్టిగా 1.5 పెట్టుకుంటావు? అవసరం ఏముంది? ఒక 25 లక్షల్లో మంచిగా అయిపోతుంది. అవసరం లేదు. నువ్వు కిలో బంగారం వేసుకొని ఇట్లా ఉండాల్సిన అవసరం లేదు కదా. 20 లక్షల్లో నీకు మంచిగా పకడ్బందీగా. ఇప్పుడు టెంపుల్స్ ఉంటాయి, టెంపుల్స్ ధ్వజస్తంభాలు ఉంటాయి. ధ్వజస్తంభాలు మొత్తం బంగారంతో ఉండవు. అంటే బంగారం రేకును తాపడం చేస్తారు వాళ్ళు. అది బంగారమే. అవును, అది బంగారం పూత కాదు, అది రేకు. అలాంటి రేకు తయారు చేసి ఇది చేసింది. ఇది అది పూత అంట కదన్న. అది ఎవరు చెప్పారు పూత అని? బంగారం గురించి ఎవరికైతే అవగాహన ఉండదో, బంగారం గురించి ఎవరికైతే తెలియదో వాళ్ళు చెప్పేది. ఇప్పుడు వాళ్ళు ఆయన టెస్ట్ చేసి అదే చెప్పిండు. వాడికేం తెలుసు? వాళ్ళోడే ఆడు, అతను వాళ్ళ మనిషి ఆడు. కాదు, వాళ్ళ మనిషి ఆడు. అసలు ఆ లైవ్ జరిగేటప్పుడు కూడా మీకు అసలు అక్కడ అర్థం కావట్లేదా? ఇదంతా ఫిలిం అని మీకు తెలియట్లేదా? అది చేసేటప్పుడు ముగ్గురం కూర్చున్నామాడ. ఆ యాంకర్ ఎలా ఉంది, యాంకర్ ఏం చేస్తుంది, అక్కడ ఫోకస్ ఎవరి మీద ఉంది, ఎవరిని లైట్ తీసుకుంటుంది, ఫోకస్ మీ మీదనే. ఆ చర్చ పెట్టిందే మీకోసం, అది అందరికి తెలిసిందే కదా. మీరు ఐటీ దాడుల్లో దొరికారు కాబట్టి. ఎందుకు నాకన్నా ముందు కొండ విజయ అన్న గారు దొరికారు, నా మీద దొరికారు, కానీ ఆయన డూప్లికేట్ అని ఏం తేలలేదు కదా. ఎవరిది? ఇప్పుడు ఐటీ దాడుల్లో రైట్ అన్న వాళ్ళు బయట చెప్పారు కదా 3 లక్షలు దీని వర్తం మొత్తం వార్తలు బయటకు వచ్చినాయి కదా. అది చెప్తున్నా కదా నేను పుకార్లో అని. ఇంకా అది ప్రాసెసింగ్ ఇంకా అవుతూనే ఉంది స్వామి, ఇంకా అయిపోలేదు. ఇప్పుడు మళ్ళీ నాకు సెకండ్ టైం మళ్ళీ ఎప్పుడు రావాలో నాకు చెప్పారు. ఒక ఆర్డర్ కాపీ ఇచ్చారు, నేను ఇంకా వెళ్ళాలి. వాళ్ళు ఇంకా ఏ పరీక్షలు కొంచెం వరకే చెక్ చేశారు, ఇంకా అది ఇంకా అవ్వనే లేదు. దాన్ని ఇంకా నేను ఫేస్ చేస్తూనే ఉన్న. ఆపరేషన్ ఇంకా సక్సెస్ అయిపోనే లేదు. పేషెంట్ డెడ్ అని ప్రకటించేశారు, ఆపరేషన్ అవ్వలేదు. మరి ఓకే, ఏది కూడా ఇంకా అసలే కాలేదు. ఇంకా ఏది అవ్వకముందే ఇదంతా కాదన్న పెద్ద వార్త కదా. మీ దగ్గర మొత్తం గోల్డ్ వర్తే 3 లక్షలు అనేది కదా వార్త. అసలు ఒక దాంట్లో 3 లక్షలు, ఒక దాంట్లో 7 లక్షలు, ఇంకో దాంట్లో 9 లక్షలు, ఇంకో టీవీ షోలో 9 తులాలు. ఏంది ఇది? ఓకే, ఎవరు అసలు అన్న ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ఎవ్వరు కూడా వాట్ ఈజ్ వాట్ అని బయట పెట్టరు. ఓకే, ఒక ఫస్ట్ థింగ్ తెలివైనోడు ఎవడన్నా ఉంటే అది ఆలోచిస్తాడు. ఓకే, అది పుకారు అంతా ప్రీ ప్లాన్ గా, అది వేస్ట్. దాన్ని పట్టుకొని మీడియా వాళ్ళు
కాపీ పేస్ట్, కాపీ పేస్ట్, కాపీ పేస్ట్. ఓకే ఇలా కాపీ చేయాలి, పేస్ట్ చేయాలి, కాపీ చేయాలి, పేస్ట్ చేయాలి. వేరే న్యూస్ లేనట్టు, ఓకే వేరే ప్రాబ్లమ్స్ లేనట్టు. గ్యాస్ కొరత, గ్యాస్ కొరత, ఇరాన్ ఇజ్రాయెల్ది పెద్ద యుద్ధము. ఆడమ్మో ఎప్పుడు యుద్ధం ఎప్పుడు బాంబు పడుతుందో అని చెప్పి వాడు భయపడుతున్నాడు అక్కడ. ఒక పూట అన్నం దొరికితే చాలని చెప్పి ఆడ ఎదురు చూస్తున్నారు. ఇవన్నీ వదిలేసి పనికిరాని ముచ్చట తీసుకొని కొన్ని బంగారం వేసుకొని నేను ఎవరినైనా మోసం చేశానా? బంగారం వేసుకొని ఎవరి దగ్గర నింపేనానా? బంగారం వేసుకొని ఏమైనా ప్లాట్లు ఏమన్నా నేను ఇది మీ దగ్గర పెట్టుకోనరా, ఇది బంగారం అని నమ్మించి వాళ్ళ దగ్గర నేను డబ్బులు తీసుకున్నానా? లేదు, ఏమీ లేవు. ఇంకేంటి ప్రాబ్లం? సో ఎగ్జాక్ట్లీ ఐటీ వాళ్ళకి మధ్య మీ మధ్య ఏం జరిగింది చెప్పండి నాకు. ఐటీ వాళ్ళు వచ్చారు, వాళ్ళు కొన్ని నన్ను అడిగారు, కొన్నింటికి బిల్స్ చూపించాను. మీరు సడన్లీ వచ్చారు కదా, ఇంకా ఇంత సడన్లీ అన్నీ అంటే అవ్వని పని, టైం ఇవ్వండి అని అడిగాను. ఓకే అని చెప్పి వాళ్ళు ఒక డేట్ నాకు ఇచ్చారు. ఆ డేట్ ప్రకారంగా కొన్ని బ్యాంక్ ట్రాన్స్లేషన్లు, ప్రాపర్టీకి సంబంధించి అది నాకు ఇల్లు లేదని చెప్పి క్రియేట్ చేశారు. చూతే నా కొడుకులు 3 లక్షలకి వాళ్ళు డిసైడ్ చేశారని చెప్పి అదే క్రియేట్ చేశారు. అసలు ఇవన్నీ నాకైతే అబ్బా ఇవన్నీ పోనీ ఏదైతే ఏముంది, నేనేందో నాకు తెలుసు. అయితే కొన్నిటికి సబ్మిట్ చేయడం జరిగింది, కొంచెం నాకు టైం ఇవ్వడం జరిగింది. ఆ టైం మళ్ళీ టైం ఇచ్చారు. ఆ టైం ప్రకారం అక్కడికి వెళ్ళాలి, నేను వెళ్ళి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి, కొన్ని బిల్స్ చూపెట్టాలి. అండ్ అప్పుడు అది జరిగిన తర్వాత కూడా వాళ్ళు బయట చెప్పరు. అది ఒకవేళ ఆ ఆపరేషన్ అయిపోయిన తర్వాత కూడా వాట్ ఈజ్ వాట్ అని వాళ్ళు బయట పెట్టారు, చెప్పరు. ఐటీ వాళ్ళు చెప్పరు. వీళ్ళెంతకు వీళ్ళే చెప్పేసుకున్నారు, వీళ్ళెంతకు వీళ్ళే రాసేసుకున్నారు. సరే, ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో ఏం జరిగింది అసలు? యాక్చువల్ గా మీ దగ్గరికి ఎందుకు వచ్చారు వాళ్ళు? ఎందుకంటే ఎంతో మంది గోల్డ్ మ్యాన్లు ఉంటారు కదా, ఆ ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో ఆయన పట్టుకున్నారు కదా, ఎవరు మన కొండా విజయన్ అని ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో ప్రశ్నించారు కదా, ఆయన గోల్డ్ తీసేసుకున్నారు. మీ పేరు బయటకి ఎందుకు వచ్చింది అక్కడ ఎంతో మంది ఉండగా? మరి దాన్ని బట్టి మీరే ఆలోచన చేయాలి. మరి ఎంతో మంది గోల్డ్ మ్యాన్లు ఉండగా ఇప్పుడు కొండా విజయన్న గారి ఫోన్లో నా ఒక్కని డేటాయే ఉంటుందా? నా ఒక్కని ఫోటోనే ఉంటుందా? ఇంకెవరి ఉండవా? ఇది ఆలోచించాల్సిన విషయమే. ఇంకెవరివి ఉండవా? నేను ఒక్కని మాత్రమే ఉంటానా? నా ఒక్కని కాంటాక్టే ఉంటుందా? ఎంతమంది ఉన్నారు? అసలు మీ కాంటాక్ట్ ఆయన దగ్గర ఎందుకు ఉంది? మీ ఫ్రెండ్స్ గతంలో అన్న అందరితో నాకు పరిచయాలు ఉన్నాయి. ఎప్పుడైనా ఫంక్షన్స్ లో వెళ్ళినప్పుడు వాళ్ళు వస్తారు, నేను వస్తాను, అందరం కలిసి తిరుగుతాం, అందరం కలిసి ఫోటోలు దిగుతాం, అన్ని దిగుతాం. అట్లా ఉండింది అంతే. గతంలో పరిచయం అయితే ఉంది. మీ ఇద్దరికి అన్న గొడవలే? విజయన్నకు మీకు గతంలో గొడవలు? నాకు ఎవరితో ఎటువంటి గొడవలు లేవన్నా, ఎవరితో ఎటువంటి గొడవలు లేవు, నాకు ఎవరితో ఎటువంటి ప్రాబ్లం లేదు. నా ఎదుగుదలను చూసి ఇది మొన్న వేసుకొని ఇట్లా అయిపోతున్నాడే అని చూసి ఇది చేయడం తప్ప అంత. ఇంకో విషయం, వాళ్ళలాగానే 10-15 వేసుకొని నేను తిరగాను. ఒక మాట. ఇప్పుడు ఇంకో పెద్ద దాంట్లో ఉండే కదా, అదేమైంది? అదే చెప్పా కదా నా ఐటీ రైట్స్ అది అయినా అని చెప్పి వాళ్ళు తీసుకుపోయిలా? తీసుకొని పోలే. ఇప్పుడు అంత పెద్దది ఊకే అంత వేసుకొని తిరగలేము కదన్నా. ఏదో పండగో పబ్బమో లేకపోతే ఇంకేదన్నా ఉందో అని చెప్పి ఆ ప్రాబ్లం అవుతుంది కాబట్టి అన్నీ క్లారిఫై చేసిన తర్వాత అప్పుడు